వార్తని హైలైట్ చేసింది. 2-3 వారాల్లో యుద్ధం ముగుస్తుందని తొలుత వ్యాఖ్య, హార్ముజును తెరవలేకపోయినా దాడులు ఆపుతామని ప్రకటన, తర్వాత స్వరం మార్చిన అమెరికా అధ్యక్షుడు, హార్ముజును తెరవకపోతే ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరిక, పశ్చిమాసియాలో కొనసాగుతున్న దాడులు, యుఏఈలో డ్రోన్ శకలాలు తగిలి భారతీయుడికి గాయాలు, పశ్చిమాసియాలో యుద్ధంపై పరస్పర విరుద్ధ ప్రకటనతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా గందరగోళాన్ని మరింత పెంచారు. ఇరాన్పై తమ దాడులను మరో 2-3 వారాల్లో ముగించే అవకాశాలు ఉన్నాయని హార్ముజ్ జలసంధిని తెరిపించడం తమ పని కాదని తొలుత చెప్పిన ఆయన తర్వాత స్వరం మార్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆన్ స్క్రీన్ డిజిటల్ విధానంలో మూల్యాంకనం, రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. పాలిటెక్నిక్ విద్యార్థుల జవాబు పత్రాలను ఆన్ స్క్రీన్ డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేసే విధానానికి శ్రీకారం చుట్టింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ జిల్లాలోని పాలిటెక్నిక్ విద్యార్థులు పరీక్షా పత్రాలను బుధవారం నుంచి విశాఖలోని ప్రభుత్వ కెమికల్ పాలిటెక్నిక్ కళాశాలలో స్కాన్ చేస్తున్నారు. జవాబు పత్రం 32 పేజీలను స్కాన్ చేసి వాటికి ప్రత్యేక కోడ్ ఇస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మావిగన్ను రాజధానిగా ప్రకటించండి, అసెంబ్లీలో తీర్మానం డ్రామా, వాళ్ళు సవరణ చేస్తే మళ్ళీ మార్చలేరా, అమరావతి గుదిబండ, డబ్బంతా అక్కడ పెడితే మిగిలిన ప్రాంతాలు ఏం కావాలి, మాజీ సీఎం జగన్ విమర్శలు, అమరావతికి తాము వ్యతిరేకం కాదని వ్యాఖ్య, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యన 110 కిలోమీటర్ల జాతీయ రహదారికి 2 వైపులా ఉన్న ప్రాంతాన్ని రాష్ట్ర రాజధాని ప్రాంతంగా మావిగన్ పేరుతో ప్రకటించాలి మాజీ సీఎం వైకాపా అధ్యక్షుడు జగన్ డిమాండ్ చేశారు. మచిలీపట్నంలోని ఎంఏ, విజయవాడలోని విఐ, గుంటూరులో జియుఎన్ కలిపి ఇలా తొలి ఆంగ్ల అక్షరాలను కలిపి మావిగన్ అని పేరు పెట్టండి. గన్ అంటే మీకు నచ్చదు, జగన్ గుర్తుకొస్తాడు అనుకుంటే వేరే పేరు పెట్టండి. విజయవాడలో 20 లక్షలు, గుంటూరులో 10 లక్షలు, మచిలీపట్నంలో 4 లక్షలు, మొత్తం మీద 35 లక్షల మంది జనాభా ఉన్న ఈ ప్రదేశంలో ఖర్చు పెడితే అది మహానగరంగా గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుందని పేర్కొన్నారు. తమ హయాంలో చేసిన 3 రాజధానులు ఈ ప్రభుత్వం రద్దు చేసింది కాబట్టి తాము ఇచ్చిన ఈ ప్లాన్ బి మావిగన్ అమలు చేయాలన్నారు అన్నటువంటి హైలైట్ చేశారు.